అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. చేసి 3000 కిలోమీటర్లు నడిపించుకుంటూ వెళ్ళారు రష్యా లోపల నుంచి. అది ఎట్లా వాళ్ళు చెక్ పోస్ట్లో ఏముందో లేదో తెలియదు, కానీ 3000 కిలోమీటర్లు నడిపించుకొని ఈ బేస్ దగ్గర వెళ్ళిన తర్వాత రిమోట్లీ ఎవరో యూక్రెయిన్లో కూర్చొని రిమోట్లీ దీని రూఫ్ ఓపెన్ చేశారు. మనం చూస్తుంటాం చూడండి, కొన్ని సినిమాలో కనిపిస్తుంది. రూఫ్ ఓపెన్ అయింది, కంటైనర్ ట్రక్ది టాప్ రూఫ్ ఓపెన్ అయిన తర్వాత ఈ డ్రోన్స్ అని బయటకు వచ్చి వెళ్ళి ఆ ఫెసిలిటీని కొట్టే 5 న్యూక్లియర్ కమాండ్ ఎయిర్క్రాఫ్ట్, చాలా కాస్ట్లీ అది ధ్వంసమైంది. ఆ వార్లో అక్కడే రష్యాకు కూడా ఒక లెసన్ తెలిసిపోయింది, దట్ యూ డోంట్ నీడ్ ఎయిర్ ఫోర్స్ కావాలి మనకి. కానీ ఈ 25,000 డాలర్ల డ్రోన్తోని ఈసారి ఇరాన్ అమెరికా మీద దాడి చేశారు. అమెరికన్ ఎంబసీ మీద, ముందు రియాద్, ఇవాళ పొద్దున యుఏఈలో. అటువైపు ఖతార్లో ఉన్న ఒక పెద్ద $1.2 బిలియన్ ఒక రాడార్ని కొట్టారు వీళ్ళు, ఇరాన్. అది కాకుండా ఒమాన్ అటాక్ చేశారు, సౌదీ అరేబియన్ ఆయిల్ రిఫైనరీ అరామ్కో అటాక్ చేశారు. ఇటువైపు ఖతార్ది గ్యాస్ ఫీల్డ్స్ అటాక్ చేశారు. నేను దీని సిగ్నిఫికెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇది ఎట్లా యూజ్ చేశారు. ఎక్కడ వాళ్ళు మిసైల్స్ వాడలేదు, డ్రోన్స్ వాడారు ఇరాన్. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది, ఇక్కడ మిసైల్స్ వాడితే మనకి ఇంత ఇంపాక్ట్ ఉండదు, డ్రోన్ వాడితే బాగుంటుంది. స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటారు, అంటే ఒకటేసారి 30 డ్రోన్లు పంపిస్తారు. ఈ డ్రోన్ అంటే మన పెళ్లి డ్రోన్లు కావు, ఇది కెమెరాలు యూజ్ చేసి అది కాదు. దీస్ ఆర్ హ్యూజ్, ఆల్మోస్ట్ లైక్ ఎ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. అట్లాంటి పైలట్లెస్ డ్రోన్స్ అనమాట. సూసైడ్ కామకాజీ డ్రోన్స్ అంటారు, సూసైడ్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ వాడి వీళ్ళు అటాక్ చేశారు. అంటే 35 డ్రోన్స్ మీరు పంపిస్తే దాంట్లో 5 ఎట్లయినా ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు లాజిక్ చాలా మటుకు ఏమర్థమవుతుందంటే, అమెరికా వైపు నుంచి సపోజ్ మీరు ఒక డ్రోన్ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, అటువైపు నుంచి ఒక ఇంటర్సెప్టర్ పంపిస్తారు ఇంటర్సెప్ట్ చేయడానికి ఈ డ్రోన్ని టార్గెట్కి వచ్చే ముందే. సో ఇది ఒక పారాబోలిక్ పాత్ర ఇట్లా వెళ్తుంది ఒక డ్రోన్, ఇటువైపు నుంచి ఒక పేట్రియట్ మిసైల్ వస్తుంది అమెరికాది. ఇది $25,000 డ్రోన్, ఇది $1 మిలియన్ పేట్రియట్ మిసైల్. అంటే ప్రతి డ్రోన్కి 1 మిలియన్ పేట్రియట్ మిసైల్ కొడుతున్నారు డాలర్ది. ఎంత కాస్ట్లీ వార్ అని చూడండి. అట్లా ఒక రోజుకి 10 కొడితే $10 మిలియన్ పోతుంది ఒకటే లొకేషన్లో. ఇదే మిసైల్ కువైత్ దగ్గర ఉంది, ఇదే మిసైల్ సౌదీ అరేబియా దగ్గర ఉంది, ఇదే మిసైల్ యుఏఈ దగ్గర ఉంది. వీళ్ళందరి దగ్గర ఇదే మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళు అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్నారు. అమెరికాకి మంచి బిజినెస్ ఇది. అండ్ అమెరికన్ బేసిస్లో కూడా ఇదే మిసైల్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చదివాను నేను పొద్దున, యుఏఈ వాళ్ళు ఏమన్నా అంటే మేము ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 డ్రోన్స్ని మేము ఆపామంటున్నారు, విచ్ ఇస్ అస్టౌండింగ్. అంటే 1000 పేట్రియట్ మిసైల్స్ వాడారా, ఇంకే యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడారు, మీకు అర్థం కావట్లేదు నాకు. సో ఇరాన్ ఒక లెసన్ చాలా బాగా నేర్చుకున్నారు, దట్ వీ హ్యావ్ టు యూజ్ అన్కన్వెన్షనల్ వార్, స్ట్రెంగ్త్ ఇజ్రాయలీ ద ఎయిర్ ఫోర్స్, డోంట్ గెట్ ఇన్ టు అ ఫైట్ విత్ దమ్. వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోకండి, వాళ్ళు పక్కన వచ్చి బాంబ్ చేసి వెళ్ళిపోతారు, ఆ డ్యామేజ్ ఉంటుంది. అమెరికా మీద దాడి చేయాలంటే రెండోది వాళ్ళ నేవల్ ప్రెజెన్స్. అది ఆ 12 డే వార్లో నేవీ ఎక్కువ యూజ్ చేయలేదు. కానీ మీకు మన పర్షియన్ గల్ఫ్ రీజన్ చూస్తే కవిత గారు, నీళ్ళు చాలా షాలో ఉంటుంది అక్కడ. షాలో అంటే ఎక్కువ డెప్త్ లేదు, ఇసుక ఉంటుంది. సో మీన్ చిన్న ఒక షిప్ తీసుకొస్తే కూడా అది ఆ ఇసుకలో వెళ్ళి ఇట్లా దూరిపోతుంది, దానికి ఇట్ విల్ గెట్ స్టక్ దేర్. సబ్మెరీన్స్ అసలు యూసే చేయలేము. సబ్మెరీన్స్ మీరు కోస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100-150 కిలోమీటర్ దూరం సబ్మెరీన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు ఫైర్ చేయాలంటే ఒక టామాహాక్ మిసైల్ ఒక అక్యురసీ క్వశ్చన్లో వస్తుంది. సో సబ్మెరీన్స్ వాడలేము. ఇరానియన్స్ ఏం చేశారంటే, వాళ్ళు 2 వైపుల నుంచి అమెరికన్ షిప్స్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు కూడా. ఒకటి ఏంటంటే పైలట్లెస్ సూసైడ్ బోట్స్, చిన్న బోట్స్ ఉంటుంది, దాంట్లో ఒక మోటార్ ఉంటుంది, ఒక రాడార్ సిస్టమ్ పెడతారు, దాని కోఆర్డినేట్స్ పెట్టి పంపించేస్తారు. ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, జెరాల్డ్ అండ్ ఫోర్డ్ ఉంది, అబ్రహాం లింకన్ ఉంది. డ్యామేజ్ ఏం కాదు వాళ్ళకి, ఎందుకంటే మీరు యుద్ధం అనేది అర్థం చేసుకుంటే ఒక షిప్ని ఎప్పుడు ఇండివిజువల్గా ఇడవరు. ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏదైనా, మన విక్రాంత్ కూడా దాని చుట్టుపక్కల 5-6 షిప్స్ ఉంటుంది చిన్నది, మదర్ షిప్ని ప్రొటెక్ట్ చేస్తారు ఎప్పుడు వాళ్ళు, దాన్ని అటాక్ చేయని ఎవరికి ఇయర్. సో ఈ సూసైడ్ బోట్స్ వెళ్ళి కొట్టింది ఈ అమెరికన్ షిప్స్ని, కొన్ని షిప్స్ని కొట్టారు. మీకు గుర్తుంటుంది USS కోల్ అని చెప్పి, I think it was in the 80s or 90s, don't remember exactly, maybe even 2000. USS కోల్ అని చెప్పి అమెరికన్ షిప్ అక్కడ వెస్ట్ ఏషియాలో గల్ఫ్లో పార్క్ చేసుకున్నప్పుడు, ఏడన్ అనుకుంటా పోర్టోబెల్, వీళ్ళు వచ్చి అటాక్ చేసి 22-30 మంది అమెరికన్ సేలర్స్ చనిపోయారు. మన ప్రెసిడెంట్ ట్రంప్ స్పీచ్లో చెప్పారు అది.
మాకు గుర్తుంది ఎవరు చేశారు ఇరాన్ మర్చిపోకూడదు వీళ్ళని అని చెప్పేసి. సో వీళ్ళ అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు. అమెరికా ఏమో కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తున్నారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్, సబ్మెరీన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడే కొంచెంసేపు ముందు శ్రీలంకలో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. ఒక ఇరానియన్ షిప్, నాట్ వార్ షిప్, ఇరానియన్ షిప్ని కొడితే 100 మంది చనిపోయారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాదు 30 మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ సివిలియన్స్. అది బహుశా ఒక క్రూజ్ షిప్ ఉండొచ్చు. కానీ ఇరాన్ నుంచి అది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇరానియన్ షిప్గా ఎట్లా తయారైందో తెలియదు. అది డీటెయిల్స్ ఇంకా రాలేదు. కానీ అమెరికన్ సబ్మెరీన్ వాళ్ళని టార్గెట్ చేశారు చాలా క్లియర్గా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఈజ్ బీయింగ్ వెరీ స్మార్ట్. మనందరూ అనుకున్న 4-5 రోజుల్లో వాళ్ళ మొత్తం టాప్ లీడర్షిప్ని డీకెపాసిటేట్ చేసిన తర్వాత వాళ్ళకి కెపాసిటీ ఉండదు ఫైట్ చేయడానికి. కానీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా ఎక్కడో ఉన్న సైప్రస్లో ఉన్న రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ని టార్గెట్ చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఈజ్ అస్టౌండింగ్. వాళ్ళ డౌట్ లేదు కవిత గారు. ఇది అమెరికా చేసిన ఫస్ట్ తప్పు అన్నమాట. సో మన దేశ కరెన్సీలో చూస్తే అమెరికా ప్రతిరోజు 58 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది అనుకున్నప్పుడు అంత పెద్ద ఎత్తున స్టెల్త్ బాంబర్లు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, ఫైటర్లు ఉన్నాయి, F-15లు, F-16లు ఇవన్నిటిని పెట్టుకున్న తర్వాత ఇరాన్ దగ్గర ఏమీ లేదు అనుకున్నప్పుడు చిన్న డ్రోన్ టెక్నాలజీనే యూజ్ చేస్తోంది. అది మాత్రమే సరిపోతుందా? దానికి బ్యాక్ సపోర్ట్గా చైనా ఇస్తోంది, చాలా సైలెంట్గా హెల్ప్ చేస్తోంది అనేది. రష్యా కొంచెం సీజ్ ఫైర్ అనేది పెట్టుకుందామని చెప్పినప్పుడు కూడా 2 కంట్రీస్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు అనేది నిజమేనా? రష్యా అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు. రష్యా స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు అంతే. వి కండెమ్ దిస్, వి కండెమ్ దాట్ అని. రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యుక్రెయిన్తో. ఇన్ఫ్యాక్ట్ ఆ వార్ అందరూ మర్చిపోయారు పాపం. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. ట్రంప్ ఏమన్నారు, నేను అన్ని యుద్ధం ఆపడానికి వచ్చాను చెప్పి మంచి ఇంకో కొత్త యుద్ధం మొదలుపెట్టాడు ఇక్కడ. ఎనీవే, చైనా వాళ్ళ వైపు నుంచి శాటిలైట్ ఇమేజరీ ఇస్తున్నారు ఇరాన్కి. అదొకటి అమెరికా కూడా అంగీకరించారు. అది ఇదే పని వాళ్ళు పాకిస్తాన్తో చేసి పాకిస్తాన్కి హెల్ప్ చేశారు. ఆపరేషన్ సింధూర్ టైంలో రియల్ టైం శాటిలైట్ ఇమేజరీ ఇచ్చారు. ఓకే, దానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు సప్లై చేసిన రాడార్కి రియల్ టైం శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కావాలి. పాకిస్తాన్కి మేమే సప్లై చేసాం. వాళ్ళు అది వాడుకోవాలంటే మేము శాటిలైట్ ఇమేజరీ ఇస్తేనే అది వాడుకోవచ్చు వాళ్ళంటారు. ఇరాన్ కేసులో కూడా బహుశా అదే వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్కి సప్లై చేసిన అదే రాడార్ సిస్టమ్స్ చైనా. సో రాడార్ ఎట్లా పనిచేస్తుందండి వితౌట్ ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కావాలి. దానికోసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, యాజ్ పర్ కాంట్రాక్ట్ అంటారు. ఎనీవే, చైనీస్ అది పని చేయలేదు. పాకిస్తాన్ వైపు మనం కొట్టుపడేసాం. ఇక్కడ యూఎస్ వాళ్ళు కరప్ట్ చేసేసారు దాన్ని మొత్తం. అంటే ఆ సైబర్ అటాక్ నడిపించారు దాని మీద. అది ఇంకో పెద్ద స్టోరీ యాక్చువల్. యూఎస్ ఏం చేశారు, ఫస్ట్ డే సాటర్డే కన్నా ముందు, సాటర్డే మార్నింగ్ అక్కడ ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ 200 ప్లేన్లు ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన టైంలో యూఎస్కి 2 కమాండ్స్ ఉన్నాయి. సైబర్ కమాండ్ ఒకటి ఉంది, స్పేస్ కమాండ్ ఒకటి ఉంది. మన దగ్గర సైబర్ కమాండ్, స్పేస్ కమాండ్ లేదు. మన ఇస్రోని యూజ్ చేస్తాం మనం స్పేస్ కోసం. వాళ్ళ వైపు సైబర్ కమాండ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ నెట్వర్క్, టెలికాం నెట్వర్క్ దీంట్లో దూరిపోతారు. మొత్తం డిసేబుల్ చేసి పడేశారు ఆ రోజు పొద్దున. ఒకరితో కాంటాక్ట్ చేయలేకపోయారు వాళ్ళు. ఏం జరుగుతుందని తెలిసే ముందే బాంబు వచ్చి పడ్డది. ఇజ్రాయలీస్ వాళ్ళు బాంబు చేశారు. అదే టైంలో వీళ్ళ స్పేస్ కమాండ్ ఏం చేస్తారంటే శాటిలైట్స్ యూజ్ చేసి రియల్ టైమ్ ఇమేజరీ ఫీడ్ చేస్తారు వాళ్ళ షిప్స్కి కానీ, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కానీ, వాళ్ళ మిసైల్ బ్యాటరీస్కి. ఇది వాళ్ళు చేస్తున్న పని. కానీ అమెరికా ఎప్పుడు మిస్కాల్కులేట్ ఏం చేస్తారంటే వీళ్ళు అనుకున్నారు చైనా దగ్గర ఉన్న దానితో ఏం చేయలేరు వీళ్ళని. కరెక్టే, అది చాలా మటుకు కరెక్ట్. చైనా శాటిలైట్ టెక్నాలజీ, చైనా ఇమేజరీ ఏం పనిచేయదు. కానీ ఇరాన్ చాలా మటుకు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్క ప్రకారం 25,000 నుంచి 30,000 డ్రోన్లు తయారు చేసుకున్నారు. ఒక యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎ డ్రోన్ ఇస్ $25,000. ఈ 12-డే వార్ నడిచిన తర్వాత, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకొక ఈ చైనీస్ డ్రోన్ గురించి వాళ్ళకి చాలా మటుకు అవగాహన వచ్చింది. ఈవెన్ హెజ్బుల్లా వైపు నుంచి వాడుతున్నారు. హెజ్బుల్లాకి ఆయుధాలు ఇచ్చేది మొత్తం చైనానే కంప్లీట్గా. హమాస్ కూడా అంతే. వీళ్ళేం డిసైడ్ చేశారంటే పీటర్ హెస్గెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, అమెరికా కూడా డ్రోన్ తయారు చేద్దామని చెప్పి. ఇవాళ వచ్చింది ఆ న్యూస్. నిన్న దాకా న్యూస్ రాలేదు బయటికి. ఇప్పుడు అమెరికా కూడా డ్రోన్లు వాడుతున్నారంట. ఎవరు వ్యతిరేకంగా? ఇరాన్ వ్యతిరేకంగా. సో ఇంగ్లీష్లో అంటారు ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఇరానియన్ లీడర్స్ని టార్గెట్ చేయడానికి, ఇరానియన్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి, పవర్ స్టేషన్స్ని టార్గెట్ చేయడానికి డ్రోన్ వాడుతున్నారు. సో ఆ డ్రోన్ ఇప్పుడు నుంచి నిన్నటి నుంచి మొదలైందంట వాళ్ళు.
సో అమెరికా ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ ఏ రోజు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు సాటర్డే రోజు, దాని తర్వాత వాళ్ళు తిరిగి రాలేదు మళ్ళీ ఇక్కడికి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు హెజ్బుల్లాని డీల్ చేసుకుంటున్నారు అక్కడ, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అప్పుడు. మళ్ళీ కావాలంటే ఇంకోసారి ఇచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అమెరికా ఇస్ డీలింగ్ విత్ ద ప్రాబ్లం. ఇప్పుడు జరుగుతుంది అంటే కవిత గారు, మెయిన్ థింగ్ మీరు చెప్పినట్లు ఖర్చులు. ఒక $1 million పేట్రియట్ మిసైల్ వర్సెస్ $25,000 డ్రోన్, ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్లో చాలా మటుకు అనలిస్ట్ ఏమంటున్నారు, ఎవరు ఈ యుద్ధం గెలుస్తారని ఒక ప్రశ్న అందరు అడుగుతున్నారు. ఎవరి దగ్గర ఆయుధాలు మిగిలిపోతే వాళ్ళే గెలుస్తారు. సింపుల్ లాజిక్. ఏ రకమైనటువంటి ఆయుధాలు? ఎందుకంటే ఇక్కడ డ్రోన్లే వాడుతున్నారు, అక్కడేమో మిసైల్స్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు 5 days తర్వాత రిలైజ్ అయింది అమెరికా. బట్ ముందు నుంచి కూడా వీళ్ళు భావిస్తోంది ఏంటి, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాన్ని తయారు చేయాలని చూస్తోంది. బట్ డ్రోన్ టెక్నాలజీతోనే మనల్ని కొడుతుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇన్ని డ్రోన్స్ ఇంత ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ కొడతా అనుకోలేదు. పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఎక్కడ పడేస్తాడో తెలియదు, సో నో ప్రాబ్లం అనుకున్నారు. కానీ ఎగ్జాక్ట్ అమెరికన్ కాంపౌండ్ యూఏఈలో కొట్టారు, కన్సులేట్లో. రియాద్లో ఉన్న అమెరికన్ కన్సులేట్ని కొట్టారు. పామ్ జుమేరా దుబాయ్ని కొట్టారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కొట్టారు. మనామా బహ్రెయిన్లో ఉన్న US 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ని కొట్టారు. అంటే అంత ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కవిత గారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీరు డ్రోన్ అట్టు పంపించలేదు అట్లా, మీరు దాన్ని కీ చేసి దాని ఇన్ఫర్మేషన్ దాంట్లో లోడ్ చేసిన తర్వాతనే దాన్ని లాంచ్ చేస్తారు. తర్వాత చూసుకుంటుంది, దాని లోపల రాడార్ సిస్టమ్స్ ఉంటుంది, అది రీఓరియంట్ చేసుకుంటుంది, టార్గెట్ మూవ్ అయితే అది కూడా మూవ్ అవుతుంది దాంతోపాటు. ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు ఇజ్రాయెల్ మీద మిసైల్ అటాక్ మొదలైన మీకు తెలుసుంటుంది. జెరూసలంలో 10 మంది చనిపోయారు, తెలవీలో కొంతమంది చనిపోయారు. దీంట్లో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒక లెసన్ తెలిసిపోయింది ఏంటి, ఈ డ్రోన్ వాళ్ళు పంపించే మిసైల్స్ని ఎందుకు మా ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ అండ్ ఆరో సిస్టమ్స్ అడ్డుకోలేకపోతున్నారని. ఇరాన్ దగ్గర 2 టైప్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి సూపర్సోనిక్, ఒకటి హైపర్సోనిక్. దాంట్లో తెలిసిపోతుంది మీకు విచ్ ఇస్ విచ్. సూపర్సోనిక్ సౌండ్ స్పీడ్ ఆఫ్ సౌండ్, అదర్ ఇస్ హైపర్సోనిక్. ఈ 2 మిసైల్స్కి ఒక బేసిక్ టెక్నాలజీ ఒకటి ఉంది, అంటే ఒక మోటార్ ఉంటుంది విచ్ ఇస్ లాంచింగ్ ఇట్ లైక్ అ రాకెట్. మన దగ్గర ఇస్రో రాకెట్ లాంచ్ చేస్తే కానీ అందుకని చిన్నది ఉంటుంది. దీన్ని లాంచ్ చేసే టైంలో ఆ లాంచర్ నుంచి 17 times స్పీడ్ ఆఫ్ సౌండ్, మాక్ 17 అంటారు, MACH, ఆ సౌండ్ ఆ స్పీడ్లో ఈ రాకెట్ని లాంచ్ చేస్తారు ఏది అట్మాస్ఫియర్లకి. సో ఇట్ విల్ గోస్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కోస్టింగ్ ఫేస్ నుంచి వచ్చి లాస్ట్లో టార్గెట్ కన్నా 100 kilometers ముందు మళ్ళీ అట్మాస్ఫియర్లో రీఎంటర్ అయిన టైంలో దాని స్పీడ్ మళ్ళీ పెరుగుతుంది. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇజ్రాయెల్ టెక్నాలజీస్, వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది అండ్ పేట్రియట్ ఆరో. మూడు డైరెక్షన్లో పనిచేస్తుంది. ఒకటి 70 kilometers దాకా, ఒకటి 300 kilometers, ఒకటి 1500 kilometers. కానీ ఈ ఇరానియన్ మిసైల్స్ ఏం చేశారంటే వాళ్ళు చాలా మంచి, వాళ్ళ సైంటిస్ట్ని మెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక నాజిల్ పెట్టారు ముందు. ఆ నాజిల్ ఏం చేస్తుందంటే అది మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఈ మిసైల్ కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. ఇట్ డజంట్ టేక్ అ పారాబోలిక్ పాత్. సేమ్ అదే డైరెక్షన్లో వెళ్ళకుండా. ఇప్పుడు మీరు పేట్రియట్ ఫైల్ చేస్తే అది ఒకటే యూని డైరెక్షన్లో వెళ్తుంది. ఇదేమో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇట్ టేక్స్ అ జిగ్జాగ్ పాత్. దట్ ఇప్పుడు దాకా అమెరికా ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర అట్లాంటి వాళ్ళు దొరకలేదు వాళ్ళకి, కానీ దే వాంట్ టు గెట్ అ ఇరానియన్ మిసైల్. ఏముంది దాంట్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు, 1 or 2 టెల్ అవీవ్ దగ్గర దొరికింది, కానీ అది డ్యామేజ్డ్ కండిషన్లో ఉండే. కానీ ఎవరు తయారు చేశారు, కానీ వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు? చైనా హెల్ప్ చేశారా? దీనికన్నా ముందు రష్యా వాళ్ళు బాగున్న టైంలో వాళ్ళు హెల్ప్ చేశారా? ఎవరో ఆర్ నార్త్ కొరియా? నా అంచనా ప్రకారం ఇట్ ఇస్ నార్త్ కొరియా విచ్ గేవ్ దెమ్ ద టెక్నాలజీ. ఓకే, చాలా క్లియర్ దాంట్లో. నార్త్ కొరియాకి ఏమో ఇచ్చారు వీళ్ళు, యురేనియం ఇచ్చి ఉంటారు, ఏదో ఇచ్చారు నార్త్ కొరియా దాని బదులు వాళ్ళకి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అదే చేశారు కదా. పాకిస్తాన్ కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో ఆయనకి దే గేవ్ హిమ్ ద రాకెట్ టెక్నాలజీ. యురేనియం ఇచ్చారు వాళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీ పెట్టుకోవడానికి. దాని తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఫెసిలిటీకి వచ్చారు ఏక్యూ ఖాన్ ఉన్న టైంలో పాకిస్తాన్. ఇన్ రిటర్న్ నార్త్ కొరియా వీళ్ళకి మిసైల్ టెక్నాలజీ ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ మీరు చూసుంటారు, షహీన్, బాబర్, ఇదాన్ని. అదే టైంలో ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఫతా 1, ఫతే 2 ఈజ్ 1 హైపర్సోనిక్, ఒకటి సూపర్సోనిక్. ఈ మిసైల్స్తోనే వాళ్ళు ఇజ్రాయెల్ని కొడుతున్నారు. సో దానికోసం కూడా ఇచ్చిందంటున్నారు. టర్కీ దగ్గర నుంచి కూడా వచ్చాయా ఇరాన్కి? ఎస్, టర్కీకి కూడా వచ్చి ఉంటుంది, కానీ టర్కీకి ఇరాన్కి ఎప్పుడు పడదు. 1 బికాజ్ ఆఫ్ రిలీజియన్ ఫ్యాక్టర్, షియాస్ అండ్ సున్నీస్. సో అది టర్కీ డౌట్ఫుల్ ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి కూడా కొనలేదు వీరు, ఎందుకంటే అక్కడ కూడా షియా సున్నీ ప్రాబ్లం ఉంది.
టర్కీ కన్నా నాకు ఎక్కువ డౌట్ ఉన్నది, టర్కీ ఇప్పుడే మొదలుపెట్టారు ప్రొడక్షన్ ఒక 5 సంవత్సరాల ముందు. బట్ ఇరాన్ వాళ్ళ దగ్గర 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి టెక్నాలజీ ఉంది, డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని ఓకే. రీఫైన్ చేసుకుంటూ వస్తున్నారు. నా అంచనా ప్రకారం ఇట్ ఈస్ నార్త్ కొరియా. ఇప్పుడు ఖమేనీని కొట్టడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రతి దాన్ని ట్రాక్ చేశారు, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి అన్నీ హ్యాక్ చేసి పెట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర డ్రోన్ టెక్నాలజీ ఉన్నదనేది అండర్ ఎస్టిమేట్ చేశారా? అసలు దాన్ని కన్సిడర్ చేయలేదా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఈజీగా లొంగిపోతుంది అనేటువంటి భావనలోనే ఉండిపోయారు. అక్కడ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తోంది. డెఫినెట్గా ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే ఇవాళ అదే అమెరికన్ డిఫెన్స్ అనలిస్ట్ అదే అంటున్నారు, ఈవెన్ యుఎస్ కాంగ్రెస్లోనే కొంతమంది అంటున్నారు, వీ అండర్ ఎస్టిమేటెడ్ ఇరాన్. ఒకటి వాళ్ళు ఏమనుకున్నారంటే టాప్ లీడర్షిప్ని కొట్టేస్తే ఎవరు కమాండ్ చేయడానికి ఎవరు ఉండరు వీళ్ళ దగ్గర. కాదు, వీళ్ళ సెనారియో క్రియేట్ చేసుకున్నారంట ముందే. దానికోసం చూడండి, ఆయన రాసి పెట్టి వెళ్ళారు, నేను లేనప్పుడు ఎవరిని ఎట్లా ఎలక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రొసీజర్ రాసి పెట్టి వెళ్ళారు ఖమేనీ. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయినే ఎలక్ట్ చేశారు. ఆయన ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఇజ్రాయెల్ తీసేస్తారు ఒక్కొక్కసారి. అది ముస్తఫా ఖమేనీ. సో ముస్తఫా ఇస్ దట్, బట్ డౌట్ఫుల్, ఆయన ఎక్కువ రోజు ఉండడు, ఇజ్రాయెల్ చూసుకుంటారు అది. బట్ పాయింట్ అది కాదు, ఎక్కడో వాళ్ళ దగ్గర చాలా మంచి డిసిప్లిన్ కమాండ్ పనిచేస్తుంది. మీకు ఎట్లా తెలుసు? ఈ $1.2 బిలియన్ ఒక రాడార్ డ్రోన్ ఖతార్ ఎయిర్వేస్లో కూర్చొని ఉంది. దానితోని వాళ్ళు 5,000 కిలోమీటర్ దాకా ఉన్న మిసైల్స్ని ట్రాక్ చేయొచ్చు. అది ఇప్పుడు డెస్ట్రాయ్ చేశారు వీళ్ళు, $1.2 బిలియన్. ఎట్లా తెలుసు అక్కడ ఉందనేది? సో శాటిలైట్ ఇమేజరీ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చైనా డెఫినెట్, ఎస్. దాని తర్వాత దానికి కావాల్సిన టెక్నాలజీ ఎక్కడ, ఈ ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ చాలా పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్, 8,000 మంది ఉంటారు దాంట్లో. వాళ్ళకి ఎట్లా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్? ఇది పెద్ద ఒక ప్రశ్న కవిత గారు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి, దెన్ ఆ ప్రిసైజ్ స్ట్రైక్ కొట్టిన దానికి మెచ్చుకోవాలి వాళ్ళు. అక్కడిక్కడ వెళ్ళి పడలేదు, కరెక్ట్గా కొట్టారు. నేను చెప్పాను చూడండి, అమెరికన్ ఎంబసీ కరెక్ట్గా టార్గెట్ చేశారు వాళ్ళు. దుబాయ్ ఎయిర్పోర్ట్ కరెక్ట్గా టార్గెట్ చేశారు. ఈవెన్ సౌదీ అరేబియాలో ఉన్న టార్గెట్స్, అరామ్కోని టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు. ఈవెన్ ఇట్స్ హెవీలీ ప్రొటెక్టెడ్ రిఫైనరీ, దాన్ని కూడా కొట్టారు వాళ్ళు. బహుశా ఎక్కువ రోజు ఉండలేరు, అదే ఒకటి ఉంటుంది. నేను చెప్పాను చూడండి, ఎవరి దగ్గర ఎక్కువ రోజు ఆయుధాలు ఉంటుందని. అది అమెరికా దగ్గర ఎప్పుడైనా కన్సిస్టెంట్ ఫ్లో ఉంటుంది. వాళ్ళ కాంట్రాక్టర్స్ చూసుకుంటారు, వాళ్ళు తయారు చేసి ఇస్తారు, వాళ్ళ ఫ్యాక్టరీస్ ఓవర్ టైం పనిచేస్తారు, ఏదైనా జరగచ్చు. కానీ ఇరాన్ ఏం చూపించారంటే, మేము వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు చేస్తున్న దాంట్లో. బహుశా ఒక గ్రౌండ్ ఫోర్స్ ఆపరేషన్ జరుగుతూనే ఇరాన్లో ఒక మార్పు రావచ్చు. దానికి నిన్న రాత్రి నుంచి సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, కర్డిస్తాన్ వర్కర్స్ పార్టీ అని చెప్పి ఇరాన్లో, ఇరాక్ బార్డర్లో కర్డిస్తాన్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళు ఒక రెబెల్ గ్రూప్, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు దాడి చేస్తుంటారు. ముందు ఇరాక్ మీద చేస్తుంటే, ఇరాన్ మీద చేస్తుంటే, అక్కడ సిరియా వైపు కూడా ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం టర్కీతో ఉంది. వాళ్ళకి నిన్న ఒక 4 రోజుల నుంచి దే ఆర్ గివింగ్ దమ్ ట్రైనింగ్, ఆయుధాలు ఇస్తున్నారంట. అంటే వాళ్ళేమంటున్నారు, మీరు ఇరాన్లో దూరి ఇరాన్లో ఉన్న అసెట్స్ మీద కొట్టండి, మేజర్ అసెట్స్ మీద. పవర్ ప్లాంట్ ఉండొచ్చు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, బ్రిడ్జెస్ ఉండొచ్చు, ఆర్మీ ఇన్స్టలేషన్స్ ఉండొచ్చు, రెవల్యూషనరీ గార్డ్స్ ఉండొచ్చు, వీళ్ళందరినీ మీరు కొట్టండి అంటారు. కవిత గారు మనకు మాట గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ చేస్తున్న అటాక్ ఎందుకు చేస్తున్నారు? సౌదీ అరేబియా మీద, అరామ్కో మీద ఎందుకు అటాక్ చేశారు? వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ ఆపేశారు కూడా వాళ్ళు. ఖతార్ మీద గ్యాస్ ప్రొడక్షన్ మీద కొట్టారు. ఎందుకు? ఖతార్ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేశారు. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ బంద్ చేసి పడేశారు. మైన్స్ పడేశారు అక్కడ. బేసిక్లీ తాళం వేయలేము కదా, మైన్స్ పడేశారు అక్కడ. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు, ఎందుకంటే వాళ్ళు రాయిల్ లేదు, ఎయిర్పోర్ట్ టూరిజం వాళ్ళది. నిన్న చూసుంటాం మన దుబాయ్ మాల్లో క్రౌన్ ప్రిన్స్ అందరూ తిరుగుతున్నారు, ఎందుకంటే దే గివ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనమాట. అర్థం చేసుకోవాలంటే జియో పాలిటిక్స్లో ఒక చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ దీనికి ఉంది. అమెరికాలో నంబర్ 1 ఇన్వెస్టర్ ఇప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్స్లో, అమెరికన్ ఏఐ కంపెనీస్లో అందరికన్నా ఎక్కువ పెట్టుబడి పడేది ఈ జీసీసీ కంట్రీస్. సౌదీ అరేబియాకి ఒక ఫండ్ ఉంది, దుబాయ్కి దానికన్నా పెద్ద ఒక ఫండ్ ఉంది, ఖతార్ ఫౌండేషన్ ఉంది. వీళ్ళందరూ ట్రిలియన్స్, బిలియన్స్ కూడా కాదు, ట్రిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తారు అమెరికన్ స్టాక్ మార్కెట్లో, అమెరికన్ ఏఐ కంపెనీస్లో. దానికోసం మొన్న కొట్టిన ఒక డ్రోన్ వచ్చి కొట్టింది ఎక్కడ చూడండి, దుబాయ్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్లో వాళ్ళ AWS ఒక సెంటర్ మీద కొట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దట్ ఆ ఇన్వెస్ట్మెంట్ దుబాయ్ వాళ్ళ రూలింగ్ ఫ్యామిలీ దాని మీద పెట్టుబడి పెట్టారు. కావాలని చెప్పి అమెరికాలో ఒక ఫైనాన్షియల్
ఒక క్రైసిస్ రావాలని చెప్పి వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు ఎక్కడ పెట్టకూడదని చెప్పి వీళ్ళ డబ్బులు వచ్చేది ఆయిల్ నుంచి, గ్యాస్ నుంచి, టూరిజం నుంచి, అది మీరు తగ్గించండి. అది కంప్లీట్గా ఫినిష్ చేసేస్తే వీళ్ళు అమెరికాలో పెట్టుబడి పెట్టలేరు. దట్ ఈస్ అనదర్ థాట్ ప్రాసెస్. కానీ అది కూడా ఎక్కువ రోజులు పనిచేయవు, ఎందుకంటే సేమ్ ప్రాసెస్. రేపు అన్ని గల్ఫ్ కంట్రీస్ కోపం వచ్చిందనుకోండి, అందరు కలిసి ఏం డిసైడ్ చేస్తారు, మనం అందరు కలిసి అటాక్ చేద్దాం ఇరాన్ అని. ఒకవైపు నుంచి అమెరికా కొడుతున్నారు, ఒకవైపు నుంచి ఇజ్రాయెల్ కొడుతున్నారు, మనం కూడా వెళ్ళి కొడదాం బాంబే. అది బహుశా జరగవచ్చు, కానీ ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇస్లామిక్ కంట్రీ ఇంకో ఇస్లామిక్ కంట్రీ మీద యూజువలీ దాడి చేయరు. అది ఒక్కొక్కటే కాన్ఫిడెన్స్ ఉంది ఇరాన్కి. బట్ ఇరాన్ చేస్తోంది కదా ఆ పని. ప్రొవోక్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోండి. మీరు చాలా సైలెంట్గా కూర్చుంటారు, మిమ్మల్ని వచ్చి నేను తిడతాను, 2 సార్లు తిడతాను, 3 సార్లు మీరు క్వైట్గా ఉంటారు. కొంచెంసేపు తర్వాత నేను ఒక రాయి చేసి కొడతాను, అప్పుడు మీకు కోపం వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు, మీరు పక్కన ఉన్న 10 మందిని తీసుకొచ్చి నన్ను కొడతారు. ఇది జరుగుతుంది ఇరాన్లో. దే ఆర్ ట్రైంగ్ టు ప్రొవోక్. రండి మమ్మల్ని అటాక్ చేయండి, మమ్మల్ని అటాక్ చేయండి. ఎవరిని అటాక్ చేస్తారు? ఇరానియన్ సిటిజన్స్ మీద అటాక్ చేస్తారు. ఇరాన్లో ఉన్న ప్రజల మీద అటాక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు అటాక్ చేయాలంటే ఏదో ఒక ముల్లానో మౌల్వీనో పట్టుకోవాలి. వాళ్ళకుంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 5, 50, 100 మంది చనిపోతారు. అప్పుడు ప్రజల కోపం సౌదీ అరేబియా మీద వస్తుంది, ప్రజల కోపం యుఏఈ మీద వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ దగ్గరకు ప్రజలందరూ వచ్చేస్తారు. దే ర్యాలీ అండర్ ఎ ఫ్లాగ్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకి సపోర్ట్గా వస్తుంది. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటారు. మళ్ళీ అది రివైవ్ అవుతుంది ఆ స్లోగన్ అనేది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ప్రొవోక్ చేసి లాస్ట్లో ఇరాన్ మీద దాడి చేస్తే, ఎస్పెషలీ గల్ఫ్ నేషన్, వాళ్ళకి అమెరికాతో ఇజ్రాయెల్తో వాళ్ళకి ప్రాబ్లం లేదు, అది రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. కానీ ఏ రోజు సౌదీ అరేబియానో, యుఏఈనో, ఖత్తర్నో, లేకుంటే బహ్రెయిన్ వీళ్ళ మీద దాడి చేస్తే ఆ రోజు ఇరాన్ వాళ్ళ ప్రజల దగ్గర అంటారు, చూడండి మన వాళ్ళే మనల్ని కొట్టారు, మీరు మర్చిపోకూడదు వీళ్ళని, వీళ్ళ మీద మనం దాడి చేయాల్సిందే. రేపు ఒక సెట్ ఆఫ్ సూసైడ్ బాంబర్స్ కూడా తయారవుతారు కావాలంటే. గల్ఫ్ మొత్తం కంప్లీట్లీ నాశనం అయిపోతుంది. టూరిజం పోతుంది, గ్యాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పోతుంది, ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇది ఇరాన్ది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అన్నమాట. వాళ్ళు సక్సీడ్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఇప్పుడు చూస్తే అమెరికన్ అనలిస్ట్ కూడా అదే అంటున్నారు. ఒకటి ఎకనామిక్ వార్ఫేర్, సెకండ్ డిఫెన్స్ వార్ఫేర్, మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ఫేర్. డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కొడుతున్నారు కవిత గారు ఇరాన్. ఎక్కువ న్యూస్లో రాలేదు. సౌదీ అరేబియా దగ్గర ఇప్పుడు కూడా డీసాలినేషన్ అంటే సీ నుంచి వాటర్ తీసుకొచ్చి దాన్ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్ చేస్తారు. ఇప్పుడు కూడా సౌదీ అరేబియా దగ్గర మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ గల్ఫ్లో ఉన్న 4 వారాలు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మీరు ఒక 100 డీసాలినేషన్ ప్లాంట్ కొడితే అది 2 వారాలకి తగ్గిపోతుంది. మళ్ళీ మీరు ఇంకో 50 మీద కొడితే అది వారానికి వచ్చేస్తుంది నీళ్ళు. ఆలోచించండి క్రైసిస్ ఎక్కడికి దాకా వస్తుంది అనేది. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు, పారిపోతారు. ఎవరు వీళ్ళందరూ? బయట నుంచి వచ్చిన ఎక్స్పాట్రియేట్ వర్కర్స్. వాళ్ళంటారు మాకు ఉండడానికి ఇది లేదు, సేఫ్టీ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, మేమెందుకు ఉండాలని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ ఎకానమీ మొత్తం పడిపోతుంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కానీ, ఏదైనా పని నడుస్తుంది మొత్తం ఆగిపోతుంది. ఒక రకంగా మైండ్ గేమ్ ప్లే చేస్తుంది, సైలెంట్గా ఒక స్ట్రాటజీని ప్లే చేస్తుంది. ఇవన్నిటిని సిఐఏ కానీ మొసాద్ కానీ ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు అనుకున్నారు దీని థాట్ ప్రాసెస్ అంతా ఖమ్నేయి దగ్గర ఉంది, ఇంకెవరు ఇరాన్లో ఆలోచించట్లేదు. ఆయనతో పాటుగా చాలా మంది పోయారు కాబట్టి స్ట్రాటజీ అంతా ఎవ్రీథింగ్ విల్ గో విత్ దమ్ అని. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు ఇరాన్ ఈజ్ అ హైలీ లిటరేట్ కంట్రీ. అక్కడ నేను చెప్పాను బహుశా దీనికన్నా ముందు, మహిళలకి అక్కడ 99% లిటరసీ ఉంది అక్కడ మహిళలకి, విచ్ ఇస్ వెరీ చాలా యూనిక్ ఒక ఇస్లామిక్ కంట్రీకి. అది కూడా ఎంత స్ట్రిక్ట్ షరియా లా ఉన్న కంట్రీలో. ఆఫ్ఘనిస్తాన్ వైపు చూడండి, అక్కడ అమ్మాయిలు కాలేజ్కి అంటే స్కూల్కి అంటే ఎక్కడ వెళ్ళనివ్వరు అక్కడ, కానీ ఇక్కడ వెళ్ళనిస్తారు వాళ్ళు. తెహరాన్ యూనివర్సిటీ కానీ మిగతా వాళ్ళు ఈవెన్ మెడికల్ ఫెసిలిటీ, వాళ్ళ హెల్త్ కేర్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఆ మహిళలు కూడా చాలా కీలకంగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు, ఇండైరెక్ట్గా ప్లే చేస్తున్నారు అనేది న్యూస్. కరెక్ట్. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే దెన్ దెర్ ఇస్ అ థర్డ్ ఎలిమెంట్ నో విచ్ ఇస్ టెక్నాలజీ. అంటే వాళ్ళ దగ్గర కాసిం సులేమానీని చంపిన తర్వాత కూడా కాసిం సులేమానీ సెటప్ చేసిన ఆ టెక్నాలజీ బ్యాక్ బోన్ ఇరాన్కి చాలా పనికి వచ్చింది. వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు నేను చెప్పినట్లు ఈ మిసైల్స్ ఉంటుందో, ఈ డ్రోన్స్ ఉంటుందో అని చెప్పలేము, కానీ దే స్టూడ్ అప్ అండ్ ఫాట్. అది మనం అమెరికా కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. మేము అండర్ ఎస్టిమేట్ చేసాం, ఎస్, కానీ మేము ఇప్పుడు మార్పులు తీసుకొస్తున్నాం. ఆ కొట్టువైపు సౌదీ అరేబియా, యూఏఈ, ఖత్తర్, బహ్రెయిన్ వీళ్ళందరూ ఏమంటారు, మేము ఎప్పుడు ఊహించలేదు మా మీద దాడి చేస్తారని.
ఇప్పుడు మా మీద దాడి చేశారు, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మేము దే ఆర్ నాట్ రియాక్టింగ్. చూడండి, వాళ్ళు ఎవ్వరూ రియాక్ట్ కావట్లేదు. వాళ్ళు చెప్తున్నారు స్టేట్మెంట్. ఖతార్ అన్నారు వీ విల్ నాట్ టేక్ దిస్ లయింగ్ డౌన్. ఏం చేస్తారండి మీరు రేపు అటాక్ చేస్తే ఇరాన్, వాళ్ళు మీ మీద ఒక 50 మిసైల్ పడేస్తారు, 50 డ్రోన్లు పడేస్తారు. ఏం చేస్తారు? మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేనైతే ఎట్లయినా పోయాను, నిన్ను కూడా ముంచేస్తానని చెప్పి అది చేస్తారన్నమాట. అది ఇప్పుడు స్ట్రాటజీ. బహుశా నెక్స్ట్ 3-4 డేస్లో మనం మాట్లాడుతున్న ఇట్స్ డైనమిక్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. మనం ఇవాళ సాయంత్రం రికార్డ్ చేస్తున్న కాదు, ఇవాళ రాత్రి దాకా సిచ్యువేషన్ మారిపోవచ్చు. కానీ ద బేసిక్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఈస్, అది అంటారు నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ. ఎగ్జాక్ట్లీ. అది ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేసిన తప్పు. ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ అమెరికా. ఇజ్రాయెల్ వాళ్ళకి కావాల్సిన చేసేసారు, విచ్ ఇస్ డీక్యాపిటేటింగ్ ద రెజీమ్. టాప్ లెవెల్ తీసేశారు, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అమెరికాకి లార్జర్ ఇంట్రెస్ట్ ఆయిల్, వాళ్ళకి కావాల్సింది ఇరానియన్ ఆయిల్. అది ఇప్పుడు దొరకకపోవచ్చు. అండ్ ట్రంప్ కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు, రేజా పాల్వి జూనియర్ మాకు అక్కర్లేదు, ఈజ్ అ వెరీ గుడ్ గై, బట్ ఐ వాంట్ సంబడీ ఫ్రమ్ విత్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఎక్కడున్నా అదే రూలింగ్ ఎలీట్ నుంచి నాకు ఎవరో ఒక లీడర్ కావాలి. అది ఎవరో తయారవుతారో మనకు తెలియదు. కాస్ట్లీయెస్ట్ మాత్రమే కాదు, మోస్ట్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్. మీరు అనలైజ్ చేస్తే ప్రతి దానికి ఏదో మనం అది ఏదో అన్నీ ఐసోలేటెడ్గా జరుగుతున్నాను, కానీ ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్, ఎగ్జాక్ట్లీ, దెర్ ఈస్ అ వెరీ వెరీ సాలిడ్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్.